వికారాబాద్ జిల్లా తాండూరులో హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలలో పవిత్రమై లడ్డూను అపచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను అపచారం చేసిన ఎవరిని వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. మన దేవాలయాల పైన విగ్రహాల పైన ధ్వంసం చేయడం కానీ, మరి మన తిరుపతి టీటీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి పట్టించి మరి అన్నింటినీ కూడా అన్య మతస్థులకు పంచడం, మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆ ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాలు ఎంప్లాయీస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం, వారి టార్గెట్ ఒకటే ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి, హిందువులను భయభ్రాంతులను చేయాలి. మరి లడ్డూలను కూడా ఈ లడ్డు తయారీలు కూడా మన టీటీడీకి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి చూస్తే ఎన్నో గోశాలలు టీటీడీకే ఉన్నాయి. మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు. కానీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు. మరి ఆ ఆలయ లడ్డు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా అంటే అత్యంత ప్రియమైనటువంటి